దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది ప్రియులారా. దేవుని వాక్య ధ్యానంలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానుసారమైనటువంటి భక్తి తత్వాన్ని మనం నేర్చుకుందాముగాక. దేవుని వాక్య ధ్యానం ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకుంటూ వాక్యానుసారంగా మనం జీవించగలిగితే ఆయన అనుగ్రహించే ప్రతి ఈవులు కూడా మనం అనుభవించగలం. భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా 55వ అధ్యాయంలో 6-7 వచనాలలో 2 ప్రత్యేకమైన మాటలు దేవుడు మన కొరకే పలికించారు. 5వ వచనం అంటుంది, దేవుని యొక్క సాన్నిధ్యంలో 55వ, నీవు ఎరగని జనులను నీవు పిలిచెదవు, నిన్ను ఎరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తారు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి యేసుక్రీస్తు గురించి తెలియదు. యేసుక్రీస్తు వారి మీద కానీ, ఈ భక్తి మీద కానీ ఒక విదేశాలకు చెందిన ముద్ర వేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను ఇందాక ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఆస్ట్రేలియా దేశంలోను, అమెరికా దేశంలోనూ ఈరోజు గోకులాలుగా కొన్ని గ్రామాలను మార్చేస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, గోవులను పూజించడము, గోవులను సంస్కరించడము, అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి భక్తితత్వాన్ని నేర్పిస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు అది ఆరాధనగా మార్చుకొని చేస్తున్నప్పుడు ఇది విదేశాలకు చెందిన దేవుడు అని అనట్లేదే. ఈరోజు వాళ్ళందరూ ఆరాధించుకుంటున్నారు. అది లోకానికి మత మార్పిడిగా కనిపించదు, కానీ క్రీస్తును గురించి ప్రకటిస్తే మట్టుకు ఇదేదో భయంకరమైన మత మార్పిడిలాగా మాట్లాడే మనుష్యుల మధ్య మనం జీవిస్తున్నాం. అందుకనే వాక్యం అంటుంది, నీవు ఎరగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూసి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని రావాలి. అలాంటి భక్తిని మనం కనబరచాలి ప్రియులారా. వాళ్ళకి తెలియదండి. వాళ్ళకు తెలియక మతం పేరిట భక్తి చేస్తున్న వారు మార్గమైనటువంటి స్థితిలో భక్తి చేస్తున్న వాళ్ళం మనం. అందుకనే ఈ యొక్క బోధలన్నీ కూడా కేవలము క్రైస్తవులను ఉద్దేశిస్తూ క్రీస్తులో నడుస్తున్న వారిని బలపరిచే ఉద్దేశంతోనే ఈ వర్తమానాలు. ఆలోచన చేద్దాం. యెహోవా మీకు దొరుకు కాలమునందే మీరు వెతకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయనని వేడుకోండి. ఈరోజు మనము దేవుని కృపను బట్టి దీవెనకరమైనటువంటి స్థితిలో ఉన్నాం. కానీ ఆయనను ఎందుకు క్రైస్తవ్యంలో భ్రష్టత్వం, ఎందుకు క్రైస్తవ్యంలో సంకుచిత భావం, ఎందుకు క్రైస్తవ్యంలో ఇంత విధమైనటువంటి అనేకమైన మాటలు ఎందుకు వస్తున్నాయి? వాటన్నిటినీ మనము తెలుసుకోవాలి. అక్కడ వాక్యములో 7లో అన్నారు, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. వాళ్ళకి భక్తి ఏంటో మతపరంగానే తెలుసు, కానీ మనము మతపరమైన భక్తి చేయట్లే. అందుకనే క్రైస్తవ్యం ప్రదర్శన భక్తి కాదు. దీనికి ఒక రంగు బట్టలు వేసుకుంటే పలానా భక్తి అని చెప్పడానికి లేదు. ఇది ప్రదర్శన భక్తి కాదండి. అలాంటి వారిని వారు ఈ భక్తిలో ఉన్నారు అని లోకమే అంటుంది. కానీ క్రైస్తవ్యం ప్రదర్శన భక్తి కాదు, ప్రవర్తన భక్తి అయి ఉంది. ఇది ప్రవర్తించాలండి, అది ప్రదర్శించాలి. దానికి రకరకాలైనటువంటి విన్యాసాలు ఉంటాయి. ఇందులో ఒక్కటే ఉందండి, మనస్ఫూర్తిగా దేవాది దేవుని యొక్క మనస్సును కలిగి ప్రవర్తించడమే. అందుకనే అంటున్నాను నేను, ఒకవేళ క్రైస్తవుడుగా నువ్వు ఎక్కడైనా భక్తిహీనతలో ఉన్నావేమో, ఎలాంటి బలహీనతల్లో ఉన్నా దానిని విడవాలని దేవుడు అంటున్నాడు. ఈ 2024లో
నీ భక్తి జీవితంలో నీకేదైనా బలహీనత ఉంటే దానిని విడిచిపెట్టే మిత్రమా. ఆ బలహీనతను దేవుడు నీకు బలంగా మార్చగలడు. ఒక అద్భుతమైనటువంటి రచయిత ఒక మంచి మాట అన్నారు, నలిగిన రెల్లును విరువని దేవుడు విరిగిన మనస్సును. అద్భుతమైన మాటలండి. ఆ విరిగిన మనస్సును బలపరుస్తాడండి ఆయన. నలిగిన రెల్లును విరువని దేవుడు విరిగిన మనస్సును క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, జాలి పడతాడు. పైగా ఏమంటారో తెలుసా, ఆ పాటలో చివరిలో బలము కలిగిన మ్రానుగా మారుస్తాడు. నేను అంటున్నాను, ఈరోజు నీ బలహీనతల్లో నలిగిపోతున్నావేమో, అటు ఇటు కొట్టుకుపోతున్నావేమో, ఆ భయంకరమైన శోధన అలల్లో పడి నువ్వు ఇబ్బంది పాలవుతున్నావేమో. విడిచిపెట్టే మిత్రమా, నీ బలహీనత నువ్వు విడిచిపెడితే ఆ బలహీనత స్థానంలో దేవుడు బలాన్ని పంపిస్తాడు. అందుకనే స్పష్టంగా మాట్లాడుతున్నాను నేను. భక్తిహీనులుగా మనం ఉండడానికి పిలువబడలేదండి. హీనమైన భక్తి మనం చేయట్లేదండి. ఈరోజు మనస్పర్ధలు, కక్ష కార్పణ్యాలు, పగద్వేషాలు, పంత పట్టింపులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? క్రీస్తులో ఉన్నవారు వీటన్నిటికీ అతీతంగా ఉండాలి. మనం దైవజనుడు చెప్తుండగా విన్నాను, మళ్ళీ అంటున్నా, నిజమే. యేసుక్రీస్తు వారికి ఎటువంటి అభిమానం ఉండదండి, ఎటువంటి అభిమానాలు ఉండవు. సొంత తల్లి వచ్చినప్పుడు, కన్న తల్లి వచ్చినప్పుడు, సహోదరులు వచ్చినప్పుడు చాలా నిర్దాక్షిణ్యంగా మాట్లాడినట్లుగా అన్నారు ఆయన, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు. ఈరోజు ఎందుకండి ఇంత అభిమానం మనకి? మన కులం మీద అభిమానం, మన సిద్ధాంతాల మీద అభిమానం, మన సంఘాల మీద, సంఘ కాపర్ల మీద ఎందుకింత? అందుకనే యేసుకు లేనిది మనకెందుకు? ఆయనకి లేదండి, తల్లి మీద అభిమానం లేదు. మామూలుగా అయితే మనమైతే ఆ తల్లికి ఒక స్పెషల్ కుర్చీ వేయండి, నా సహోదరులకి ఇంకో 4 చైర్స్ ఇక్కడ వేయండి, చాలా హడావిడి చేస్తాం. కానీ అలాంటిది ఏదీ లేదండి. సరే, యేసుక్రీస్తుకు లేదు, ఆయనను వెంబడించిన అపోస్తలులకు కూడా లేదండి. దండలు వేయడానికి, వారి కొరకు ఒక అద్భుతమైన విందు చేయడానికి సిద్ధపడితే మేము మీలాంటి మనుషులమే, మాకు ఇలాంటివన్నీ వద్దు అని ఖండించినటువంటి ఆ అభిమానం లేనటువంటి భక్తిని వాళ్ళు చూపించగలిగారు. ఈరోజు నేను దండలు వేయించుకోవడానికి, పువ్వులు జల్లించుకోవడానికి కాదండి ప్రభువు. ఈరోజు మనము నిజంగా చేస్తున్న భక్తికి మన దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని రావాలండి. అలాంటి స్థితిలో ఉండాలంటే నీ భక్తిహీనతను విడిచిపెట్టు మిత్రమా. ఆ భక్తిహీనతను విడిచిపెట్టాలి. దుష్టులు తమ తలంపులను మానాలి. నేనే ఆధిక్యతలో ఉండాలి, మా క్యాస్ట్ వారే, మా కులపు వారే, మేమే చెయ్యాలి, మేమే పెద్దలుగా ఉండాలి, ఇవన్నీ క్రైస్తవ్యంలో ఎక్కడున్నాయి? నేను మళ్ళీ అంటున్నాను ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి నమ్మకంతో అప్పగించినటువంటి జీవన విధానం ఇది. ఈ జీవన విధానంలో మన తలంపులను మానుకోవాలి. నాకు ఈ ఆధిక్యత కావాలి, నాకు ఈ ఐడెంటిటీ ఉంటే తప్ప నేను రాను, నేను అందరి మధ్యలో గౌరవార్థంగా నన్ను మీరు తీసుకెళ్ళాలి, ఊరేగించాలనేవి లేవండి. యేసుక్రీస్తు అని ఊరేగించినప్పుడు మెర్సిడెస్ బెంజ్ లేదండి, అక్కడ గాడిదెక్కాడు ఆయన. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ మనం మానుకోవాలి. దుష్టులు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే దేవునికి ఇష్టముగా లేని వారు దుష్టులు. అందుకని అంటాడు, ఆయన దగ్గరకు వచ్చి మేము నీ నామంలో ఇవి చేసాం అవి చేసామంటే అక్రమము చేయువారలారా అనేశాడు. అంటే క్రమంగా లేదు మన భక్తి విధానంలో కానీ, మనం ఆరాధనలో కానీ క్రమం లేకపోతే ఈ మాటే అంటాడు ఆయన. వద్దండి, మనం అలా అలంపించుకోవడానికి క్రైస్తవ భక్తి విధానంలోకి రాలేదు మనం. అందుకని అంటాడు అక్కడ ఆయన, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడతాడు. ఈరోజు తిరుగుదామండి. 2023 వరకు మన ఇష్టానుసారంగా జీవించేశాం. ఈ లోక సంబంధమైన ఘనకీర్తుల కొరకు వెంపర్లాడాం. ఏవో సాధించాలని, గొప్ప చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవేమీ వద్దు. టర్న్ టు గాడ్. మీరు ఆయన వైపు తిరగడానికి ప్రయత్నం చేయండి. ఆయన వైపు తిరిగితే ఆయన 2 చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటి, మన ఎడల జాలి చూపిస్తాడు. రెండవదిగా, మన ఎడల తిరిగిన ఎడల బహుగా క్షమిస్తాడు. ఈజ్ గోయింగ్ టు ఫర్గివ్ మీ. నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.
ఆయన దగ్గర దొరికేదే అది ప్రియులారా. ఆయన వైపు మనం తిరిగితే ఒకటి, ఆయన మన ఎడల జాలి చూపిస్తాడు. యోవేలు అనేటువంటి భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా? 2వ అధ్యాయము 12వ వచనంలో అంటారు, ఇప్పటికైనను లేక ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి, దుఃఖముఖులై మనపూర్వకంగా టర్న్ టు గాడ్, తిరిగి నా దగ్గరకు రండి. ఈరోజు ఈ వర్తమానము ద్వారా మనం ఆయన వైపు తిరుగుదామండి. మన ఇష్టం వచ్చినట్లుగా ఆలోచిస్తూ మన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిస్తున్నాం. ఇంతవరకు దేవుడికి అవకాశం ఇవ్వట్లేదు. దేవుడు చెయ్యాలన్న దానికి మనం అప్పగిద్దామండి. కానీ మనం ఎలా అంటున్నామంటే, దేవా నువ్వు చేస్తే ఇలాగే చెయ్యాలి అని దేవుడిని అనడానికి లేదండి. మనం ఏదో ఉద్దేశంతో దేవుడు ఇలాగే చెయ్యాలనుకుంటున్నానండి, దేవుడు తూర్పు నుంచి పంపిస్తే బాగుండు, లేకపోతే పడమర నుంచి ఎవరినైనా పంపిస్తే బాగుండు, అలాంటి లెక్కలు దేవుడికి చెప్పొద్దండి. దేవుడికి ఏ వైపు నుంచి పంపాలో, ఎక్కడి నుంచి పంపాలో, ఎలా పంపాలో, ఏది పంపాలో, ఎప్పుడు పంపాలో ఆయనకి తెలుసు. కానీ మనమంతా దేవుడిని నిర్దేశించేస్తాం. ప్రభువా మా అమ్మాయికి పెళ్లి చేయి, ప్రభువా ప్రార్థన చేయి, తప్పులేదు. కానీ పెండ్లి కుమారుడు ఇటు ఉత్తరం నుంచి వచ్చేటట్టుగా చేయి తండ్రి. అంటే మా కాకినాడకి ఇటు విశాఖపట్నం వైపు నుంచి ఎక్కడి నుంచో, లేకపోతే కొంతమంది ఆ వెనక నుంచి అటు విజయవాడ దగ్గర నుంచో. మనం ఎలా చెప్పేస్తాం దేవుడికి? ఈరోజు అదే జరుగుతుంది. ప్రభువా మా అబ్బాయికి పెళ్లి చేయి, మా అమ్మాయికి పెళ్లి చేయి, మేము ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మాకు సహాయం చేయి అయ్యా, మా ఆరోగ్యాలు బాగు చేయి ప్రభువా, ఆరోగ్యం బాగు చేయి. కానీ ఆరోగ్యశ్రీ ద్వారానే చేయి. ఎందుకది? ఆరోగ్యశ్రీ లేదనుకో, చేయలేడు ఆయన. మనం ఎలా అడుగుతున్నామంటే ఈరోజు దేవుని దగ్గర మనకి ఎలా కావాలో అలాగే అడుగుతున్నాం. ఆయన ఎలా ఇస్తాడో అలా తీసుకోవడానికి రెడీగా లేము. అందుకనే స్పష్టంగా అంటున్నాను, దేవుడికి అప్పగించు నీ సమస్యని. ఆయన పరిష్కరించడానికి ఏ మార్గంలో చేస్తే నీ సమస్య పరిష్కరించడమే ఆయనకి ముఖ్యం, నీకు ఇవ్వడమే ఆయనకి ముఖ్యం, నిన్ను నెమ్మదిపరచడమే ఆయనకి ముఖ్యం, నువ్వు సంతోషంగా ఉండడమే ఆయనకి ముఖ్యం. అందుకనే ప్రియులారా ఆయన అంటున్నాడు, టర్న్ టు గాడ్, తిరిగి రండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడనుకుంటున్నారు? అదే యోవేలు 2వ అధ్యాయం 18వ వచనంలో, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పొందుతాడు. ఆయన దేశం అంటే మనమే. నేను మళ్ళీ అంటున్నాను, నీ గురించి నా గురించి ఆయన రోషము పూనే దేవుడండి. నా బిడ్డలా నలిగిపోవడం నాకు ఇష్టంలే, నా బిడ్డకి కష్టం రావడం నాకు ఇష్టంలే అని ఆయన రోషం పొందుతాడండి. ఈరోజు నేను అంటున్నాను, అలాగ రోషము పూని అక్కడ ఏమంటాడు తెలుసా? తన జనుల ఎడల జాలి చేసుకుంటాడండి. ఒప్పుకుందామండి, మనుషుల దగ్గర ఒప్పుకోక్కర్లేదండి. మనుషుల దగ్గర చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. మనుషుల దగ్గర పశ్చాత్తాపడి, మనుషుల దగ్గర కన్నీరు గార్చి, మనుషుల దగ్గర ఏదో వేషాలు వేసి, వద్దండి ఇదంతా. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడి దగ్గర ఒప్పుకుందామండి, తిరిగి ఆయన దగ్గరకు వద్దాం. టర్న్ టు గాడ్, ఆయన వైపు తిరుగుదాం. ఆయన మన ఎడల జాలి చేసుకునేటట్లుగా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు జకరియా గ్రంథంలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో, కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతున్నని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన వైపు తిరగండి, ఆయన వైపు తిరిగి గోజాడండి, ఆయన వైపు తిరిగి అడగండి. మనుషుల వైపు తిరుగుతాం, మనుషుల పటాల ముందు కూర్చొని ప్రార్థనలు చేస్తాం, మనుషుల యొక్క ఆ యొక్క విగ్రహాల ముందు కూర్చొని ప్రార్థన చేస్తాం. నేను మళ్ళీ అంటున్నాను, నేను దేవుడి వైపు తిరగ మిత్రమా, ఆయన వైపు తిరగండి. నేను మళ్ళీ అంటున్నాను, మీరు ఎవరి వైపు తిరుగుతున్నారు? మీరు ఎవరితో చెప్పుకుంటే మీ పని అవుతుంది అనుకుంటున్నారు? పలానా పాస్టర్ గారితో చెప్పుకుంటే నా పని అయిపోతుంది, పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నా పని అయిపోతుంది. వద్దండి, వాళ్ళ వైపు వీళ్ళ వైపు తిరగడం కాదు. టర్న్ టు గాడ్, తిరిగి నా దగ్గరకు రండి. ఆయన ఏమన్నారు తెలుసా? తిరిగి నా దగ్గరకు వస్తే నేను జాలి పడతాను, రెండవది నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఏమో ఈ 23 వరకు మేబీ మనం చాలా తప్పులు చేసి ఉంటామేమో, అనుకోకుండా తప్పులు చేసి ఉండొచ్చు, పొరపాటున తప్పులు చేసి ఉండొచ్చు. వాటన్నిటిని తిరిగి ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే క్షమించే దేవుడు అండి.
మేబీ వీ మెట్ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్ అగెనెస్ట్ గాడ్. దేవునికి విరుద్ధంగా చాలా చేసి ఉంటామేమో. ఈ 2024 ప్రారంభ మాసాల్లో అంటున్నాను, తిరిగి ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకుందాం. నన్ను క్షమించు ప్రభువా. ఒకటి, ఆయన మన ఎడల జాలి చూపించే విధంగా తిరుగుదాం. 2, మన ఎడల ఆయన క్షమించే విధంగా ఆయన వైపు తిరుగుదాం. ఎందుకంటే ఆయన తిరిగితే నేను మిమ్మల్ని బాగు చేసుకుంటానంటాడు. మీరు నా వైపు తిరిగితే నేను మిమ్మల్ని గుణపరుచుకుంటానంటాడు. హోషేయ అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ 14వ అధ్యాయం ప్రారంభంలో, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగు. ఎంతకాలం అండి ఇంకా? హౌ లాంగ్ వీ కెన్ డూ లైక్ దిస్? ఎంతకాలం ఆయన్ని బాధపడతాం? ఆయన అంటాడండి ఒక సందర్భంలో, నేను ఎంతకాలము మీతో ఉందును, నేను ఎంతకాలం మిమ్మల్ని సహించాలి. ఎంతకాలం సహిస్తాడండి? మానద్దా? ఇంకా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవునికి ఇష్టము లేనటువంటి లోక సంబంధమైన పనులు మనం మానుకోద్దా? మారద్దా? ఇప్పటికైనా భక్తిహీనులారా, మీ చెడు తలంపులను మానుకోండి, తిరగండి నా వైపు, నేను మిమ్మల్ని జాలిపడి క్షమిస్తాను. ఆయన అంటాడు అక్కడ, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరగండి. మాటలు సిద్ధపరచుకోవడం అంటే ఊరికనే గొడవ పడే మాటలు కాదండి. రండి తేల్చుకుందాం, చూసుకుందాం, రారా ఇల్లు అడిగేద్దాం, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం మాట్లాడేద్దాం, ఈ మాటలు కాదండి. ఈ మాటలు కాదు. నీ పక్కింటి వాడి దగ్గరికి మాటలు సిద్ధపరచుకొని వెళ్ళడం, నీ పై ఆఫీసర్ మీదకి మాటలు సిద్ధపరచుకొని వెళ్ళడం, నీ పై అధికారుల మీదకి మాటలు సిద్ధపరచుకొని వెళ్ళడం లాంటిది కాదు ఇది. నీ పాస్టర్ గారి మీదకి, సంఘ నాయకుల మీదకి మాటలు సిద్ధపరచుకొని వెళ్ళినట్టు కాదు ఈ భక్తి. ఆయన అంటున్నాడు ఏమని? ఎలాంటి మాటలు సిద్ధపరచుకోవాలంట? మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరించు. అది సిద్ధపరచుకోవాల్సిన మాట. మమ్మల్ని క్షమించు, మేము తిరిగి నీ దగ్గరకు వస్తున్నాం బాబు. మేము ఒకవేళ ఏదైనా పొరపాటున లౌకికపరమైన ఆలోచనలతో కాస్త సతమతం అయిపోతూ ఏదేదో చేసేసాం, ఏదేదో మాట్లాడేశాం, మమ్మల్ని క్షమించు. నీ వైపు తిరుగుతున్నాం. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పిస్తున్నాం. ఇవే మా దగ్గర ఉన్నాయ్యా, ఒప్పుకో. నీ పెద్ద పెద్ద బలులు ఏమీ కోరుకోవట్లేదండి ఆయన. నిజాయితీతో, యథార్థతతో, హానెస్ట్గా నువ్వు పలికే మాటలు ఆయనకి కావాలి. రక్షణ పొందాలంటే నేనేం చేయాలన్నప్పుడు నీ నోటితో ఒప్పుకొని చెప్పినటువంటి రక్షణ మార్గాన్నే, నువ్వు క్షమించబడాలంటే నీ నోటితో ఒప్పుకో. ఆ దేవుని జాలి నీ మీద నా మీద రావాలంటే మనము నోటితో ఒప్పుకోవాలి. ఈ 2024లో దేవుని వైపు తిరగండి. ఆయన అంటున్న మాట అండి, ఇఫ్ యు టర్న్ టువర్డ్స్ మీ, మీరు నా వైపు తిరిగితే నిశ్చయముగా నేను మీ వైపు తిరగబోతున్నాను. ఈ 2024లో మీరు నా ముందు పెదవులతో ఒప్పుకుంటే నేను మీ ఎడల జాలి చూపించబోతున్నాను. మించి మీరు చేసినటువంటి అతిక్రమములన్నిటినీ కూడా, మీరు చేసిన ఆయాసకరమైన పనులన్నిటినీ కూడా, మీరు చేసిన అభ్యంతర కారణమైనటువంటి కార్యములన్నిటినీ కూడా నా వైపు తిరిగిన ఎడల క్షమిస్తానని మాటిస్తున్నాడు ఆయన. తిరుగుతావా మిత్రమా? ఈ మాటలు వింటున్నటువంటి, భక్తి చేస్తున్నటువంటి క్రైస్తవుడా, ఒక్కసారి పర్సనల్గా ఆలోచించుకో. ఏమో ప్రభువా, నన్ను బట్టేనా నీ నామము అవమానపరచబడుతుంది, నన్ను బట్టేనా ప్రభువా నీ నామము అన్యజనుల మధ్యలో దూషణకు గురవుతుంది. నేను నీ వైపు తిరుగుతానయ్యా. ఈ 24లో నా మాటలు మార్చుకుంటాను బాబు, నా ప్రవర్తన సరిచేసుకుంటానయ్యా. ఆ మాటలు ఇంకొకసారి నేను అంటున్నాను. యెషయా గ్రంథములో ఆ 55వ అధ్యాయంలోని ఆ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని నువ్వు అర్థం చేసుకో మిత్రమా. ఒక్కసారి ఆయన వైపు తిరుగుతావా? 55:7 మరొక్కసారి అంటున్నాను, భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టండి. ఇంక విడిచిపెట్టండి ఆ పాత మార్గాలు, ఆ తిరుగుబోతులు, తాగుబోతులతో తిరిగిన తిరుగుడు చాలిక, గొడవలు పడే వారితో నడిచిన నడక చాలిక. భక్తిహీనులు తమ యొక్క మార్గాన్ని వదిలిపెట్టి ప్రేమామయుడైనటువంటి యేసుక్రీస్తు అనే మార్గంలోనికి రండి. ఆయన చెప్తున్నటువంటిదంతా కూడా మనం బాగుపడడానికే, మనం క్షేమంగా ఉండడానికే, మనం జయకేతనం వేసుకోవడానికే,
మన జయ నినాదం చేయడానికే. అందుకే స్పష్టంగా అంటున్నాను, మార్గాన్ని, పాత మార్గాన్ని, లేక గతించిన దినాల్లో చేసిన దుర్మార్గాన్ని మనం విడిచిపెడదాం, మార్గాన్ని మనం మార్చుకుందాం. రెండవదిగా తలంపులను మానుకుందాం. వాళ్ళిలా అయిపోవాలి, వీళ్ళిలా అయిపోవాలి, వాళ్ళలాంటోళ్ళు, వీళ్ళిలాంటోళ్ళు, ఈ మాటలు, ఈ తలంపులు మనలోంచి దూరమైపోనుగాక. ఎవరి కొరకు మనం తలంచద్దండి. ఎందుకంటే ఆయన అంటాడు, మీ తలంపులు నా తలంపులు వేరు. ఆ క్రింద అంటాడు 8లో, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మన తలంపులన్నీ అవతల వాళ్ళు పాడైపోతే నవ్వుకుంటాం, అవతల వాడు చెడిపోతే గెంతులు వేసుకుంటాం, అవతల వాడు నాశనం అయిపోతే విచిత్రంగా ఏమీ ఎరగనల్లా చూస్తాం, లోపల ఆనందమే. వద్దండి, మన తలంపులు మార్చుకుందాం. ఎందుకంటే నా ప్రభు తలంపులు చూస్తాడు. ఆ తలంపులకి ఆయన కావలే ఉంటాడని భక్తుడైన పౌలు అంటాడు. ఈరోజు నా తలంపుల వంటివి కాదు మీ త్రోవల వంటివి కాదు నా త్రోవలు. ఆయన మార్గాన్ని మనం తెలుసుకుందాం. ఇదే యెహోవా వాక్కు. దయచేసి మన తలంపులు, మన మార్గాన్ని మార్చుకున్నప్పుడు ఈ 2024లో ఎందుకు మనల్ని దీవించడు దేవుడు, ఎందుకు మన అవసరతలు తీర్చడు? నిశ్చయముగా నేను అంటున్నాను, ఆయన వైపు తిరుగుదాం. ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు తిరుగుతావో, మనుషుల వైపు తిరగబాక. ఇంకా మిత్రమా, వాళ్ళని వీళ్ళని నువ్వు చూసుకోకు, ఆయన వైపు తిరుగు. ఖచ్చితంగా గాడ్ వుడ్ లైక్ టు డూ ఏ గ్రేట్ మిరాకిల్ ఓవర్ యువర్ లైఫ్. నీ జీవితంలో నూతన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు తిరుగుదామా? తిరిగేటట్లుగా మనస్సులు సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, ఇంతవరకు నేను లోకం తట్టు తిరిగానయ్యా, లోక మనుషుల వైపు తిరిగానయ్యా. ఇదిగో ఈ నూతన సంవత్సరాన్ని మాకు ఇచ్చావు. నీ వైపు తిరుగుతున్నాను, నన్ను స్థిరపరచు. నేను చేసిన ప్రతి తప్పుడిని, పనిని నువ్వు క్షమించి నా మీద జాలి చూపించు. నన్ను, నా కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా దీవించు. ఈ 2024లో నీ ఆశీర్వాదాలతో నింపు. నీ వైపు తిరిగే మనస్సు నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు ఎందరైతే దేవుని వైపు తిరిగి అడుగులు వేస్తారో వారందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.